99 మంది నన్ను రిజెక్ట్ చేసేసిన తర్వాత సార్ 100% రీచ్ అవుతుంది సార్. ఒకటి, అడగందే అమ్మాయినా పెట్టదంటారు. నేను అడగకపోతే మీరు ఎందుకు వస్తారు సార్ సినిమాకి? మనం ఒక సినిమాని ఇంత గట్టిగా ప్రమోట్ చేసి చెప్తున్నాము అంటే అందులో కంపల్సరీగా ఒక పాయింట్ స్ట్రాంగ్ ఉండి సినిమా అద్భుతంగా వచ్చిన తర్వాతే మనం చెప్తాం. లేదు అనుకోండి, అలా చెప్పి మనం పిలిపించిన తర్వాత రేపు పొద్దున్న తిరిగి మనం మాట్లాడలేం. అంటే నెక్స్ట్ సినిమా చేసి అద్భుతంగా ఉందంటే ఎవడో చూడడు. బాగా వచ్చిన సినిమాని నిజంగా ప్రమోట్ చేసుకుంటే రేపు ఇంకా చేయబోయే సినిమాకి ఆదరణ దొరుకుతుంది. ఈ సినిమా నేను చెప్తాను చూడండి, మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది, ఒక మంచి డివైన్ కాన్సెప్ట్ ఉంటుంది. లేడీస్ అందరికీ చాలా చాలా ఎక్కే ఒక గుడ్ కాన్సెప్ట్ అండి. అంటే మీకు చూస్తున్నంతసేపు ఇది ఏంట్రా బిల్డప్, ఇదేంట్రా అని ఉండదు. ఒక కథ మీకు చెప్తూ ఉంటాము, మీకు ఆ కథలో నీట్గా అన్ని పాత్రలు మీకు ట్రావెల్ అవుతూ ఉంటాయి. అటువంటి మంచి కథ అండి. డాన్స్లో నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు అండి. నేను అప్పట్లో మేమున్నప్పుడు ఆయనే చూసి నేర్చుకునేవారు. నా ఇన్స్పిరేషన్ డాన్స్లో రవితేజ గారు అంటే ఎందుకు పిచ్చి అంటే, అది పిచ్చి అని కూడా చెప్పను, అది ఒక పైత్యం అండి అంతే. ఆయన అంటే అంతే, ఒళ్ళంతా నిండిపోయాడు. సింధూరం సినిమా నేను ఎప్పుడైతే చూశానో థియేటర్లో చూశానండి, ఎక్కడన్నా మాత్రం అడగండి, థియేటర్లో చూశాను మా ఊర్లో. అప్పటి నుంచి నాకు ఆయన అంటే చాలా ఇష్టం. అంటే మనకి ఇప్పుడు ఆయనకి అమితాబ్ బచ్చన్ గారు అంటే బాగా ఇష్టం, ఆయన ఇన్స్పిరేషన్ కదా. సో ఒక యాక్టర్కి ఎప్పుడైనా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో నాకు ఆయన అంటే ఇన్స్పిరేషన్. మనం గురువు దగ్గర చూసి నేర్చుకుంటాం కాబట్టి ఆయన సినిమాలు చూస్తూ ఐ జస్ట్ మోటివేటెడ్ మై సెల్ఫ్ అండి. అడగందే అమ్మాయినా పెట్టదంటారు. నేను అడగకపోతే మీరు ఎందుకు వస్తారు సార్ సినిమాకి? కాబట్టి అమ్మలాగా మీరు ఆడియన్స్ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, రండి ఒక్కసారి చూడండి, నచ్చకపోతే మీ ఇష్టం అని చెప్తున్నాను. కానీ ఐఎమ్ స్ట్రాంగ్, కాన్ఫిడెంట్ అబౌట్ సుమతి శతక్. నేనేం భయపడట్లేదు, నేనేమి షివర్ అవ్వట్లేదు, నాకు టెన్షన్ లేదు. ఎందుకంటే చాలా బాగా వచ్చింది సినిమా, ఆ కాన్ఫిడెన్స్ నాకుంది అంతే. 99 మంది నన్ను రిజెక్ట్ చేసేసిన తర్వాత నా జీవితంలో వచ్చిన 100 ఆవిడే సుమతి సార్. అంటే ఇది పెళ్లి కాని ప్రసాద్ వైపు మొగ్గు చూపిస్తుందా? అలా ఉండదు సార్. ఇది కంప్లీట్గా డిఫరెంట్. వీటికి ఎందుకు పెళ్ళి అవ్వలేదు అనే దానికి కూడా ఒక కారణం ఉంది, దానికి ఒక సీన్ ఉంది. ఎందుకు ఎవడి వల్ల అవ్వలేదనే దానికి కూడా మీకు ఒకటి ఉంటుంది, ఎందుకు పోయిందనే దానికి కూడా ఒకటి ఉంటుంది, ఎందుకు వచ్చిందనే దానికి కూడా ఒకటి ఉంటుంది. సో ప్రతి దానికి ఒక కనెక్షన్ సీన్ అయితే ఉంది సార్. ఆ 99 మంది ఎందుకు పోయారు అనే కనెక్షన్ అయితే ఉంది. 100 ఆవిడ ఎందుకు వచ్చిందనే దాని కనెక్షన్ కూడా ఉంది. ఎదగాలంటే ఒక మంచి అడుగు పడాలండి. వాళ్ళు అక్కడ దాకా రావాలంటే నేను ఒక మంచి సినిమా చేయాలి. ఆ సినిమా నేను చేశాను. ఇది నా సినిమా, నా కోసం వస్తారన్న నమ్మకం నాకుందండి.